హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. 25th జూలైని వరల్డ్ ఐవీఎఫ్ డే కింద సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 25th జూలై వరల్డ్లో, ప్రపంచంలో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ పుట్టారు. అంటే లూయి బ్రౌన్ అనే ఒక ఆవిడ ఆ రోజు పుట్టారు. అండ్ అది ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ అన్నమాట. సో ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా 25th జూలైని వరల్డ్ ఐవీఎఫ్ డే కింద సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో దాదాపుగా 5 దశాబ్దాలుగా ఈ ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ చాలా డెవలప్ అవ్వడం జరిగింది. అండ్ ఎన్నో డెవలప్మెంట్స్ తోటి ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కపుల్కి కూడా పిల్లల కోసం ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. సో ఇదివరకు కాలంలో పిల్లలు లేక బాధపడినప్పుడు వాళ్ళు ఏదో కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి అవైలబిలిటీలో ఉండేవి. ట్రీట్మెంట్స్ చేయించుకుని ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే ఇంకా ఇది మా రాత అని అనుకొని పిల్లల్ని పెంచుకోవడమో లేకపోతే అలా ఒంటరిగా బతకటం అనేది ఉండేది. బట్ ఇప్పుడు మనకున్న టెక్నాలజీ చూసుకుంటే ఎటువంటి కపుల్కైనా కూడా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావడానికి లేకపోతే వాళ్ళకి పిల్లలు పుట్టడానికి ఏదో ఒక మార్గం అయితే ఉంది. సో ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా సంతానలేమి అంటే ఏంటి, సంతానలేమి అనేది మనం ఎలా గుర్తిస్తాము, అండ్ మీకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. సో భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ కోసం ఒక 1 year పాటు రెగ్యులర్గా కలుస్తూ పీరియడ్ రెగ్యులర్గా ఉండి, వైఫ్ ఏజ్ లెస్ దెన్ 35 years ఉండి, వేరే ఏమీ ప్రాబ్లమ్స్ లేకపోతే 1 year పాటు ట్రై చేసి ప్రెగ్నెన్సీ రానప్పుడు సంతానలేమి అని అంటాం. అదే వైఫ్ ఏజ్ 35 years దాటి లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి లేదా ఏదన్నా సమస్యలు ఉన్నాయి, మగవాళ్ళల్లో షుగర్ కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఇలాంటి కపుల్స్లో కేవలం 6 months పాటు ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే సంతానలేమి అని అంటాం. సో సంతానలేమి సమస్యలకి చాలా కారణాలు ఉంటాయి. అండ్ చాలా టెస్ట్లు అనేవి ఉంటాయి మనం ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని తెలుసుకోవడానికి. కానీ మనం ముఖ్యంగా చేసేవి 3 టెస్టులు మాత్రమే. ఒకటి ఆడవాళ్ళలో స్కానింగ్, మగవాళ్ళలో వీర్యకణాల పరీక్ష అండ్ ట్యూబ్ టెస్ట్, అండ్ అవసరమైతే కొన్ని హార్మోన్ టెస్ట్లు. సో వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయి థైరాయిడ్కి సంబంధించి అంటే థైరాయిడ్ టెస్ట్, ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయి ప్రొలాక్టిన్ హార్మోన్ అబ్నార్మాలిటీకి సంబంధించి అంటే ప్రొలాక్టిన్ టెస్ట్, ఎగ్ నెంబర్ ఏమన్నా తక్కువ కనిపిస్తుంది స్కాన్లో అంటే ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్. సో ఇలా కొన్ని బ్లడ్ టెస్ట్లు మాత్రమే చేస్తాము. అండ్ దాదాపుగా ఈ టెస్ట్ల ద్వారా వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ అవసరమా లేదా, ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం అనేది తెలుసుకుంటాం. సో ఇంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఉండి కూడా ఎంతోమంది సంతానలేమి సమస్యతో బాధపడి ఒక డాక్టర్ని అప్రోచ్ అవ్వడానికి కూడా భయపడుతున్నారు. సో దీనికి ప్రధాన కారణం ఒకటి, మాకు ఖర్చు అందుబాటులో ఉండదేమో అని భయం. రెండోది, ట్రీట్మెంట్ చేస్తే కూడా సక్సెస్ అవుతుందా లేదా, అంటే ట్రీట్మెంట్ చేశాక మాకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అన్న భయం. సో ఈ 2 రీజన్స్ వల్లే ఎంతోమంది కపుల్స్ కనీసం ఒక డాక్టర్ని సంప్రదించడానికి కూడా ముందే భయపడుతూ ఉంటారు, సందేహిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు యాక్చువల్గా చూడాలి అంటే ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలామందికి ఐవీఎఫ్ దాకా అవసరం లేకుండానే ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎంత త్వరగా అప్రోచ్ అవుతే మీకు అంత ఈజీగా ట్రీట్మెంట్ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో మీరు లేట్ చేసే కొద్దీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువయ్యే కొద్దీ మీకు ఆప్షన్స్ కూడా తగ్గుతాయి, ఖర్చు కూడా పెరుగుతుంది. అదే కనుక మీరు అర్లీగానే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాబ్లమ్ని గుర్తిస్తే మీకు ట్రీట్మెంట్ కొంచెం ఈజీగానే అవ్వడానికి అవకాశం ఉంది. బై ఛాన్స్ మీకు నిజంగానే ఐవీఎఫ్ అవసరం అయినా కూడా ఇప్పుడు ఐవీఎఫ్ అనేది చాలా అందుబాటు ధరల్లోనే మీకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంజెక్షన్స్ అనేవి మనము విదేశాల నుంచి తెప్పించాల్సిన అవసరం లేదు, మన కంట్రీలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కాబట్టి కొంతవరకు మనకి ఇంజెక్షన్స్ అనేవి అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయి. అండ్ ల్యాబ్స్ ఎక్కువ అవడం వల్ల ల్యాబ్కి కావాల్సిన అవసరమైన సప్లైస్ కానీ కన్జ్యూమబుల్స్ కానీ అందుబాటులోనే ఉంటున్నాయి కాబట్టి మనము అందుబాటు ధరల్లోనే ఐవీఎఫ్ క్వాలిటీ ట్రీట్మెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇకపోతే సక్సెస్ రేట్ పరంగా చూసుకుంటే ఇందాక చెప్పినట్టు ఎంత అర్లీగా మీరు అప్రోచ్ అవ్వగలిగితే
ఎంత అవసరం ఉన్న వాళ్ళకే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ సక్సెస్ రేట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటుంది. అదే మీకు ఖర్చు ఎక్కువ అవుతుందని మీరు లేట్ చేసి మీరు ఎప్పటికో వస్తే మీరు అంత ఖర్చు పెట్టినా కూడా అంత సక్సెస్ రేట్ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి సంతానలేమి సమస్య ఉన్నా అది ఇప్పుడు ఈజీగా ట్రీట్ చేయడానికి ఎన్నో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీరు ఒక్కసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీకు అసలు ఏ ట్రీట్మెంట్ అవసరమా లేదా, నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అన్న క్లారిటీ మీకు వస్తుంది. సో లూయిస్ బ్రౌన్ IVF డే సందర్భంగా పుట్టినప్పుడు మనం ఎంత సెలబ్రేట్ చేసుకుంటామో, ఇక్కడ మాకున్న పేషెంట్స్ ఎలా ప్రెగ్నెన్సీ తోటి హ్యాపీగా ఇక్కడ నుంచి వెళ్తారో మేము ఎప్పుడు మీకు సమాచారాన్ని అందిస్తూనే ఉంటాము. అండ్ మీరు ఒకరోజు ఇటువైపు ఉండి మీ స్టోరీ మీరు చెప్పాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.